ఇంట్లో కనిపించే చిన్న ఎలుకలు కూడా హ్యాంటావైరస్ పంచుతాయా? నిజమేంటి? మన ఇళ్లల్లో, గార్డెన్లో, స్టోర్ రూమ్లో తిరిగే చిన్న ఎలుకలు కనిపిస్తే చాలామంది పర్లేదు సాధారణ ఎలుకలే అని వదిలేస్తారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హ్యాంటావైరస్ అనే వైరస్ గురించి భయం పెరుగుతుంది. మన ఇళ్లలో కనిపించే నార్మల్ ఎలుక వల్ల ఇది వస్తుందా, లేదా కొన్ని ప్రత్యేక రకాల ఎలుకల వల్ల మాత్రమేనా? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. హ్యాంటావైరస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది ప్రధానంగా కొన్ని రకాల అడవి ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మన ఇళ్లలో కనిపించే సాధారణ ఎలుకలు కూడా ఈ హ్యాంటావైరస్ ని స్ప్రెడ్ చేస్తాయా? యాక్చువల్లీ దీనిపై డాక్టర్స్ ఏమంటున్నారంటే, సాధారణ ఇంట్లో ఉండే ఎలుకల వల్ల హ్యాంటావైరస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కువగా అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక ఎలుకల్లో ఈ వైరస్ కనిపిస్తుంది. అంటే నార్మల్ ఎలుక పూర్తిగా సేఫ్ అని కాదు. ఎందుకంటే ఎలుకల మూత్రం, సలైవా, డ్రాపింగ్స్ ద్వారా బ్యాక్టీరియా, పారాసైట్స్, ఇతర ఇన్ఫెక్షన్స్ మాత్రం స్ప్రెడ్ అవుతాయి. అందుకే ఏ రకమైన ఎలుకల ఇన్ఫెక్షన్ అయినా డేంజరస్ గానే కన్సిడర్ చేస్తారు. యాక్చువల్లీ హ్యాంటావైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, చాలా మంది అనుకునేలా ఎలుకలు కరిస్తే మాత్రమే కాదు. ఒక క్లోజ్డ్ రూమ్ లో ఎలుకల మలం, మూత్రం ఎండిపోయి ఉంటుంది. మనం చీపురుతో స్వీప్ చేస్తే ఆ పార్టికల్స్ గాలిలోకి ఎగురుతాయి. అవి ఇన్హేల్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్స్ ఒక ముఖ్యమైన వార్నింగ్ ఇస్తున్నారు. ఎలుకలు తిరిగిన ప్లేసెస్ లో డ్రై స్వీపింగ్ చేయొద్దు. ముందు స్ప్రే చేయాలి, తర్వాత గ్లౌజ్, మాస్క్ వేసుకుని క్లీన్ చేయాలి. ఈ వైరస్ సిమ్టమ్స్ మొదట్లో సాధారణ ఫీవర్ లాగే ఉంటాయి. ఫీవర్, ఫాటిగ్, బాడీ పెయిన్స్, మజల్ ఏక్స్, హెడేక్. కొన్ని కేసెస్లో సడన్ గా లంగ్స్ పై అటాక్ చేసి బ్రీదింగ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీన్ని హ్యాంటావైరస్ పల్మినరీ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా డేంజరస్ కండిషన్. డాక్టర్స్ చెబుతున్న ప్రకారం సివియర్ కేసెస్లో మోర్టాలిటీ రేట్ 35% నుంచి 40% వరకు ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఈ వైరస్ మళ్ళీ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, ఒక సౌత్ అట్లాంటిక్ క్రూజ్ షిప్లో హ్యాంటావైరస్ స్ప్రెడెడ్ అవుట్ బ్రేక్ రావడంతో WHO మానిటరింగ్ ప్రారంభించింది. కొన్ని డెత్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా హ్యాంటావైరస్ గురించి అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ప్రివెన్షన్. మీ ఇంట్లో లేదా గార్డెన్ లో ఎలుకలు కనిపిస్తే ఫుడ్ ఓపెన్ గా ఉంచొద్దు. హోల్స్, క్రాక్స్ సీల్ చేయండి. వేస్ట్ వెంటనే రిమూవ్ చేయండి. స్టోర్ రూమ్స్ వెంటిలేట్ చేయండి. డ్రై స్వీపింగ్ అవాయిడ్ చేయండి. క్లీనింగ్ సమయంలో గ్లౌజ్, మాస్క్ తప్పనిసరిగా వాడండి. ఇవి సింపుల్ ప్రికాషన్స్ లాగా కనిపించినా ఇవి చాలా ఎఫెక్టివ్. కాబట్టి కన్క్లూజన్ ఏంటంటే, మన ఇంట్లో ఉండే ప్రతి చిన్న ఎలుక హ్యాంటావైరస్ స్ప్రెడ్ చేస్తుంది అనేది నిజం కాదు. కానీ ఎలుకల్ని లైట్ తీసుకోవడం కూడా డేంజరస్. అవేర్నెస్, హైజీన్, ప్రాపర్ క్లీనింగ్ మెథడ్స్ ఇవే రియల్ ప్రొటెక్షన్. ఎందుకంటే చాలా డిసీజెస్ మనం చూడలేని చిన్న మిస్టేక్స్ వల్లే మొదలవుతాయి.